మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. మంచి పుస్తకానికి బొమ్మలు వేయడంలో శ్రీకాంత్ చాలా పుస్తకాలకి బొమ్మలు వేశారు. శ్రీకాంత్ నమస్తే. శ్రీకాంత్, ఇప్పుడు చిన్నపిల్లల కోసం వేసే బొమ్మల్లో, ముఖ్యంగా మంచి పుస్తకానికి సంబంధించిన బొమ్మల్లో చిన్నపిల్లల కోసం వేసేటప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉండేది? ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ కానీ ఆలోచన కానీ చేసేవాడుగా, జాగ్రత్తలు తీసుకునేవాడు? ఉంటుంది సార్. అది ఎట్లా అంటే కొన్ని పాత పుస్తకాలు, కొన్ని పిల్లల పుస్తకాలు అవి చూసినప్పుడు పిల్లలకి ఏ కలర్స్, ఏ లైన్ ఏది ఎట్లా ఇష్టమవుతుంది అన్నది కొంచెం ఆలోచన చేసి పిల్లలు క్యాచ్గా ఉండేలాగా, ఈజీగా అర్థమయ్యేలాగా వేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎక్కువ గాడిగా లేకుండా సింపుల్గా ఉండేలాగా, లేకపోతే ఎక్కువ కాంప్లెక్స్గా ఉండేలాగా? కొన్ని గాడిగా ఉన్నా కానీ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. ఒక్కోసారి స్టోరీని బట్టి, దాన్ని కాన్సెప్ట్ని బట్టి, దాన్ని ఇది బ్యాక్గ్రౌండ్ దాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఎలాంటి బొమ్మలు వేయాలన్న విషయంలో నీతోటి ఎవరు సంప్రదింపులు చేసేవారు, ఎవరైనా చర్చించేవారు? యాక్చువల్గా రైటర్ చర్చ చేస్తారు. తర్వాత సురేష్ గారు నాకు కొన్ని సలహాలు అవి ఇస్తూ ఉంటారు. మేడం భాగ్య గారు కానీ వాళ్ళు కొన్ని పాత రిఫరెన్స్ అయ్యి ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తూ ఉంటారు. అవన్నీ చూపించేసి దాంట్లో అట్లా చేస్తూ ఉంటారు. శ్రీకాంత్ వేసిన చిత్రాలు చిన్నపిల్లలకి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. శ్రీకాంత్ కళల్లో ఒక జాదూగర్ అంట చూడండి, ఒక రకమైన మంత్రం లాంటిది ఏదో ఉంటుంది. ఆ బొమ్మలు చూసిన వెంటనే ఆ కథలు చదవాలనిపిస్తుంది. శ్రీకాంత్ మంచి పుస్తకాల్లో నువ్వు చేసిన ప్రయత్నాలన్నిటికీ చాలా అభినందనలు. థ్యాంక్ యూ సార్.